మూగజీవులపై ప్రేమను కురిపించే వారిని మనం చూస్తుంటాం. కానీ ప్రమాదకరమైన పాములను అక్కున చేర్చుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. ఇష్టనేస్తాల పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న ఓ ఔత్సాహికుడు సర్పాల సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. ఆ విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. విశాఖ జిల్లా గాజువాక చుట్టుపక్కల ఎక్కడ పాము కనిపించినా అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్నేక్ కిరణ్. ఈయన పాముల్ని పట్టడంలో మహా నేర్పరి. చిన్నతనం నుంచి మూగజీవులంటే ప్రేమ పెంచుకున్న కిరణ్ మనుషులకు ఆపద వచ్చినప్పుడు వారి నుంచి సర్పాలకు హాని జరగకుండా కాపాడుతుంటాడు. పాము కనిపించిందంటే చాలు ప్రతి ఒక్కరూ చంపే ప్రయత్నం చేస్తుంటారు. కానీ కిరణ్ మాత్రం అందుకు వ్యతిరేకం. ఒడుపుగా ఇట్టే వాటిని పట్టేస్తాడు. అంతేకాదు వాటిని జనారణ్యానికి దూరంగా సురక్షితమైన ప్రదేశంలో విడిచిపెడతాడు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిసర ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువే. రోజుకు కనీసం 4-5 పాములన్న జనావాసాల్లోకి వస్తుంటాయి. పాముల నివారణకు కిరణ్ అవసరాన్ని గుర్తించిన యాజమాన్యం ఇక్కడే ఓ నివాసాన్ని కేటాయించింది. పాములు చంపకూడదు, దీని గురించి ఏం చేయాలా అంటే 1-2 ప్రాంతాలకు వెళ్ళి పాములు పడడం, పాములు కాపాడడం, ఆ ప్రాంతంలో మనుషులను కాపాడడం, ఒక కోణంలో పర్యావరణం కాపాడడం చేస్తున్నప్పుడు కూడా పాముల గురించి నేను పడతాను అని మొత్తం స్ప్రెడ్ కావాలి. విశాఖపట్నం జిల్లా అంతా నా పేరు మారుమోగాలి, అందరూ తెలియదు, అందరూ నాకు ఫోన్ చేయాలని కోరుకున్నాను. ఆ కోరిక ఈ రోజు నెరవేరింది. మొదట్లో వ్యాపకంగా మొదలైన ఇప్పుడు పాములు పట్టడమే కిరణ్ కు ప్రధాన వృత్తిగా మారింది. ఉభయతారకంగా ఉండే ఇలాంటి సేవలను ఆపద కాలంలో అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు ఈ పాముల ప్రేమికుడు. ఇలాంటి మరికొన్ని ఆసక్తికర కథనాలు చూసే ముందు ఇప్పుడు చిన్న విరామం.